హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అజయ్ కుమార్ పోలిపల్లి. చాలా రోజుల తర్వాత ఒక సమగ్రమైన వీడియో మీ ముందుకు తెస్తున్నాను. ఓకే, కొంచెం టైం లేకపోవడం, కొన్ని పర్సనల్ కారణాల వల్ల వీడియోనైతే చేయలేకపోయాను. కాకపోతే మనకి ఇప్పుడు 2024-25 బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి ఖచ్చితంగా మీకు సమగ్రమైన విశ్లేషణ ఇవ్వాలని అనుకున్నా. అందుకని ఈ వీడియో చేస్తున్నా. తప్పకుండా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్స్. అయితే ఫస్ట్ మనకు బడ్జెట్ అంటే ఏంటో చిన్నగా ఒకసారి మీకు చెప్తా. మీకు దీని గురించి మొత్తం స్లైడ్ల రూపంలో నేను సేకరించిన సమాచారాన్ని సమగ్రంగా ఇప్పుడు ఈ ఆదాయ పన్ను కానీ, తర్వాత మనకు ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో దేశాలు, టాప్ దేశాలు కానీ, రూపాయి రాకపోకకు సంబంధించిన అంశాలు కానీ, తర్వాత మనకు ఈ స్లాబు విధానం, రైట్, ట్యాక్సెస్, తర్వాత ఇవన్నీ మార్పులు అయితే రావడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమైన రంగాలకు కేటాయింపులు, తర్వాత ఈ బడ్జెట్లో ముఖ్యంగా మనకు 9 అంశాలకైతే ప్రాధాన్యత ఇచ్చింది కదా, ఆ 9 అంశాలు ఏమేమి, అంతేకాకుండా మొత్తం ఇక బడ్జెట్ సమగ్ర స్వరూపం, ఈ అన్ని అంశాలు మీకు ఈ వీడియోలోనైతే నేను అందించడం జరుగుతుంది. కాబట్టి చివరి వరకు అయితే మీరు చూడండి. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవైతే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే వస్తుంది. ఎందుకంటే సంవత్సరం మొత్తానికి ఇది ఒకటే బడ్జెట్ కాబట్టి దీన్ని మనం పర్ఫెక్ట్గా ఎప్పుడు ఉండాలా. రైట్, అయితే ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ బడ్జెట్ అంటే ఏంది మరి ఒకసారి చిన్న ఒక నిమిషం చూద్దాం. బడ్జెట్ అంటే మనం ఏమనుకున్నాం, మనం 2024 ఏప్రిల్ 1 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది కదా. 2024 నుంచి 2025 మార్చ్ 31 వరకు, రైట్, మార్చ్ 31 వరకు ఈ మధ్యకాలంలో ప్రభుత్వానికి వచ్చే రాబడి మరియు ఇదే సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే ఖర్చులు, రైట్, ఈ ఖర్చులు రాబడిని ఊహించి ఒక పద్దులాగా మనకు చేస్తారు కదా, అదే మనకు బడ్జెట్. ఓకే, అంటే 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చ్ 1 వరకు ప్రభుత్వానికి వచ్చే రాబడి మరియు ఖర్చుల వివరాలే మనకు, ఇది ఎస్టిమేట్ మాత్రమే, అంచనాలు మాత్రమే, రైట్, మనకు బడ్జెట్. రైట్, ఒకసారి మరి బడ్జెట్ గురించి ఒకసారి సమగ్రంగా చూద్దాం. ఒకసారి చూడండి, అసలు బడ్జెట్ ఈ సంవత్సరం ఎంత మనకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పేరుతో మనకు 2024 ఆ మధ్యలో వచ్చింది కదా, అది మరియు మొదటి నుంచి ఒకసారి బడ్జెట్ ఏంటో చూద్దాం ఒకసారి. రైట్, ఫస్ట్ మనకి 2024-25కు అంటే రీసెంట్గా 24వ తారీఖు రోజు పెట్టిన బడ్జెట్ ఉంది కదా, ఆ బడ్జెట్ ఒకసారి చూడండి. బడ్జెట్ ఎంత అంటే 48 లక్షల, రైట్, 48,20,512 కోట్లు. చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, 48,20,512 కోట్లు. ఓకే, 48 లక్షల అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోండి, 48.20 అని గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు ఒక 3-4 నెలల కింద మనకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పేరుతో వచ్చింది. అప్పుడు ఎంత ఉన్నది బడ్జెట్? 47,65,000 కోట్లు. కానీ ఇప్పుడు దానికంటే మనకు దాదాపు ఒక 50,000 కోట్లు అయితే పెరిగింది బడ్జెట్. ఓకే, ఈ ఫస్ట్ మనకు బడ్జెట్ గురించి అడగాలంటే ఈ క్వశ్చన్ అయితే ఫస్ట్ అడుగుతాడు. ఓకే, చాలా ఇంపార్టెంట్ మనకు బడ్జెట్ గురించి. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. 48,20,512 కోట్లు అంటే గత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్ అనేది మనకు పెరిగింది. రైట్, ఒక్కసారి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ ఉంది కదా, మొదటి బడ్జెట్ అప్పుడు ఓన్లీ మనకు 401 కోట్లు మాత్రమే, రైట్, మన బడ్జెట్. తర్వాత అది 980 కోట్లు అట్లా మనకు పెరుగుకుంటూ పోయింది. రైట్, ఇదొకటి. రైట్, ఇప్పుడు 24-25 బడ్జెట్లు మనకు 2 బడ్జెట్లు వచ్చినాయి. ఒకటి మధ్యంతర బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఇంకోటి 2024-25 పూర్తికాల బడ్జెట్. ఈ 2 వాల్యూస్ అయితే గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో పోలిస్తే ఇప్పుడు ఈ ఫుల్ బడ్జెట్ అనేది పెరిగింది. అది ఎంతకు అంటే 48,20,512 కోట్లకు అయితే పెరిగింది. రైట్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్
ఒకసారి చూద్దాం. రైట్, బడ్జెట్లో మళ్ళీ నేను చెప్పిన కదా, మన ఈ బడ్జెట్లో 9 అంశాలకు చాలా ఇంపార్టెంట్, 9 అంశాలకు అంటే ఇంపార్టెన్స్ ఇచ్చిండు. అదే దాన్ని ఏమి ఇచ్చిండు అంటే ఇక్కడ నవ ప్రాథమ్యాలు అని ఇచ్చిండు. చాలా ఇంపార్టెంట్. ఆ 9 అంశాలు ఏంటనేవి మనకు గ్రూప్ 1లో క్వశ్చన్ వస్తుంది. వాటి గురించి వివరించులని కూడా క్వశ్చన్ వస్తుంది. ఖచ్చితంగా మనం దీనికి ముందే ప్రిపేర్ అయ్యి ఒక క్వశ్చన్ అయితే రాసి పెట్టుకోవాలి దీని గురించి. అంతేకాదు గ్రూప్ 2లో కూడా ఆ 9 అంశాలలో కానిది ఏది అనుకుంటా మనకి ఇస్తాడు. రైట్, ఒకసారి చూద్దాం ఆ 9 అంశాలు. ఫస్ట్ ఒకసారి ఆ 9 అంశాలు చూద్దాం ఫస్ట్, మళ్ళీ దాని గురించి ఒక్కొక్క దాని గురించి వివరణ చూద్దాం. రైట్, ఫస్ట్ ఏమున్నదంటే వ్యవసాయ రంగంలో ఉత్పాదకత చాలా ఇంపార్టెంట్. రైట్, అగ్రికల్చర్కు మొదటి ప్రాధాన్యం ఇచ్చిండు. సెకండ్, ఉపాధి నైపుణ్యానికి 2వ ప్రాధాన్యం. మళ్ళీ థర్డ్, మానవ వనరుల అభివృద్ధి సామాజిక న్యాయం. ఓకే, మానవ వనరుల అభివృద్ధి సామాజిక న్యాయం. మళ్ళీ ఫోర్త్, నిర్మాణ మరియు సేవా రంగాలు. ఫిఫ్త్, పట్టణాభివృద్ధి. ఓకే, ఫిఫ్త్ పట్టణాభివృద్ధి. సిక్స్త్, ఇంధన భద్రత. సెవెంత్, మౌలిక సదుపాయాలు. ఎయిత్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్. నైన్త్, భావితరం సంస్కరణలు. రైట్, ఇవి 9 అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ అంటే పక్కా ఉంటుంది, లేదంటూ అసలు క్వశ్చన్ పేపర్ ఉండదు. బడ్జెట్ నుంచి అయితే ఈ 9 ప్రాధాన్యాలు అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్క ప్రాధాన్యం గురించి చూద్దాం. ఫస్ట్ వ్యవసాయ రంగంలో ఏమున్నది. రైట్, ఫస్ట్ వ్యవసాయ రంగం గురించి చూస్తే, వ్యవసాయ రంగంలో మనకు మొత్తం ఈ సంవత్సరం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు ఎంత కేటాయించిండ్లు? 1,52,000 కోట్లు. చాలా ఇంపార్టెంట్ ఇది. వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించిండ్లు? 1,52,000 కోట్లు. ఓకే, 1,52,000 కోట్లు కేటాయించిండ్లు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక 31 రకాల పంటలకు ఏం చేసిండ్లంటే 31 రకాల పంటలకు కొత్త వంగడాలు. ఓకే, 31 రకాల పంటలకు ఏం చేసిండ్లంటే కొత్త వంగడాలని అభివృద్ధి చేసి రైతులకు ఇస్తారట. అంటే 31 పంటలకి మొత్తం 109 రకాల వంగడాలు, అంటే మనం సీడ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన మంచి విత్తనాలని రైతులకు అందుబాటులోకి తెస్తారట. ఇది ఇంపార్టెంట్. 31 రకాలు, 109 రకాల వంగడాలకు సంబంధించి ఇంపార్టెంట్ మనకు. అంతేకాకుండా వచ్చే 2 ఏళ్లలో కోటి మంది రైతులను సేంద్రియ సాగుకు తెచ్చేట్టు చర్యలు తీసుకుంటారట. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలలో? 2 సంవత్సరాలలో 1,00,00,000 మంది రైతులకు సేంద్రియ వ్యవసాయం కిందికి తెచ్చేందుకు కృషి చేస్తారు. నెక్స్ట్ ఇంకేంటంటే ఇట్లా ఈ సేంద్రియ విధానానికి తేవడానికి వాళ్ళకు కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి కదా, వాటి కోసం 10,000 బయో ఇన్పుట్స్ వనరుల కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఓకే, అంటే సేంద్రియ వ్యవసాయం చేయడానికి మనకు ఎరువులు కానీ, సేంద్రియ ఎరువులు, సేంద్రియ పురుగు మందులు ఇవన్నీ కావాలి కాబట్టి వాటి కొరకు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అవన్నీ అంటారు 10,000 బయో ఇన్పుట్ కేంద్రాలు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంతేకాదు ఇంకేమున్నది, రైతులు వారి భూములు ఉంటాయి కదా, వాటిని డిజిటలైజేషన్ కొరకు ఒకటి అభివృద్ధి చేస్తారు. దాన్ని ఏమంటున్నారంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా. దీన్ని అభివృద్ధి చేస్తారట. ఓకే, అంటే రైతులు వారి భూములకు సంబంధించినవి వీటికి ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు ఎట్లయితే ఆధార్ నంబర్ ఉంటుందో అట్లా కూడా ప్రతి భూమికి ఒక నంబర్ని ఇస్తారు. దాని కొరకు ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాని కూడా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు వచ్చే 3 ఏళ్లలో. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఏమనుకున్నాం మనం, మొదటిది మనకు వ్యవసాయం, దానికి సంబంధించిన అంశాల గురించి మనం తెలుసుకున్నాము. వ్యవసాయ రంగంలో ఉత్పాదకు సంబంధించి మొదటిది. సెకండ్ది చూద్దాం ఒకసారి, ఉపాధి నైపుణ్యాభివృద్ధి. ఓకే, ఉపాధి నైపుణ్యాభివృద్ధిలో చూడండి ఒకసారి. ఏ పథకంలోనూ లబ్ధిదారులు కాని యువత ఉంటారు కదా, వాళ్ళకి ఉన్నత విద్య కోసం, చాలా ఇంపార్టెంట్, ఉన్నత విద్య కోసం 10 లక్షల దాకా రుణాలు ఇస్తారు. ఓకే, అంటే ఏ పథకాలల్లో లబ్ధి లేని విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చదువు కోసం 10 లక్షల రుణం అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, 20 లక్షల మంది రైట్ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ. చాలా ఇంపార్టెంట్. వచ్చే ఐదేళ్లలో ఎంతమందికి? 20 లక్షల మందికి. ఓకే, వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారు. ఓకే,
అంతేకాకుండా ఉద్యోగి యాజమాన్యానికి లభించేలా పిఎఫ్ ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు కొత్త ఉద్యోగాలు సృష్టించినా కానీ అట్లా చేసిన సంస్థలకు ఏం చేస్తున్నారంటే వీళ్ళు గవర్నమెంటే వాళ్ళ మొదటి నెలకు సంబంధించిన జీతం కావచ్చు, లేకపోతే ఈ పిఎఫ్కి సంబంధించిన ఆ రేట్ కావచ్చు, గవర్నమెంటే భరించేలాగా చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏమున్నది, ప్రత్యేకించి మహిళల కోసం పలు చర్యలు అని ఉన్నది, రైట్. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఉపాధి కొరకు ఒక 5 స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఒక 5 స్కీమ్స్, ఓకే. ఒక 3 ఏమో ఉద్యోగాలకు సంబంధించి, ఒక 2 ఏమో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఒక 5 స్కీమ్స్ అయితే మేము ప్రవేశపెడతామని చెప్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ చూస్తే థర్డ్, మానవ వనరుల అభివృద్ధి సామాజిక న్యాయం గురించి, ఇది 3వది. మొత్తం 9 ప్రాధాన్యాలకి వెళ్ళి ఇది 3వది. దీని ప్రకారం ఏంటంటే మరి హెరిటేజ్ కారిడార్ల అభివృద్ధి, అంతేకాకుండా ఈ 63,000 గిరిజన గ్రామాల అభివృద్ధికి సమగ్ర పథకం వేస్తారట. అంతేకాకుండా మహిళలు బాలికల అభ్యున్నతి కోసము 3 లక్షల కోట్లు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తం మహిళల కోసం ఎంత కేటాయింపులు చేసిండ్రు అంటారు. మొత్తం మహిళలు మరియు బాలికల కోసం 3 లక్షల కోట్లు కేటాయించిండ్రు. తర్వాత ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి, రైట్. ఇవన్నీ మనకు మానవ వనరుల అభివృద్ధి, రైట్. అంటే మహిళలు ఇచ్చిండ్రు, ఇక్కడ గిరిజన గ్రామాల అభివృద్ధి ఇచ్చిండు, హెరిటేజ్ కారిడార్లకు సంబంధించి పారిశ్రామిక హెరిటేజ్ కారిడార్లు ఇచ్చిండు, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి, ఇదంతా మానవ వనరుల అభివృద్ధి సామాజిక న్యాయం కిందకి వచ్చింది. నెక్స్ట్ 4th, నిర్మాణ మరియు సేవా రంగాలు, చాలా ఇంపార్టెంట్. 4th అంటే మనకు ఇప్పుడు నిర్మాణ రంగము మరియు సేవా రంగానికి అంటే 3 రంగాలు ఉన్నాయి మనకు. అగ్రికల్చర్ రంగం ఫస్ట్ అయిపోయింది, ఇప్పుడు నిర్మాణ సేవా రంగాలు కలిపి ఒకటే ఇచ్చిండు, ఇండ్లనే ఇచ్చిండు, గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఇంట్లో చూస్తే ఈ తయారీ రంగంలో ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి కదా, వాళ్ళ కొరకు రుణ హామీ పథకాలు అదొకటి. ఇంకోటి ఏమున్నది అంటే మనకు ఈ పథకం తెలుసు కదా, ముద్ర, రైట్. ఈ ముద్రా పథకంలో మనకు 3 ఉంటాయి, శిశు, కిషోర్, తరుణ్ అని, రైట్. అట్లా ఈ తరుణ్ అనేది పథకం ఉంది కదా, ఈ తరుణ్ అనే పథకంకి మనకు 10 లక్షలు ఉండే కదా పరిమితి, రుణ పరిమితి లాస్ట్కు. ఆ 10 లక్షల నుంచి ఇప్పుడు ఎంత చేసిండ్రు అంటే 20 లక్షలకు పెంచిండ్రు. చాలా ఇంపార్టెంట్ మనకు, ఖచ్చితంగా మీకు ఈ క్వశ్చన్ అయితే అడుగుతాడు, ఓకే. మనకేముంటుంది ఫస్ట్ శిశు, ఇందులో 3 ఉంటాయి, శిశు, కిషోర్, తరుణ్, ఓకే. చాలా ఇంపార్టెంట్. ఈ నెక్స్ట్ ఎగ్జామ్లలో దీని గురించి అడుగుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇది ముద్ర ఇది ఎప్పుడు ఏర్పడింది, మనకు 2015 సంవత్సరంలో మనకు ఇది అంటే చిన్న చిరు వీళ్ళు ఉంటారు కదా వ్యాపారులు, వాళ్ళకు రుణాలు ఇవ్వడానికి కోసం దీన్ని ఏర్పాటు చేసిండ్రు 2015, చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఇందులో ఏం చేస్తారంటే శిశు అంటే అప్ టు మనకు 50,000 వరకు రుణం ఇస్తారు. ఈ 50,000 ఇచ్చిన తర్వాత ఇది ఒకవేళ మనం మంచిగా ఇన్ టైంలో పే చేస్తే మనకి ఏం చేస్తారంటే నెక్స్ట్ దశ కిషోర్కి పోవచ్చు. మళ్ళీ కిషోర్లో మళ్ళీ మనం ఇన్ టైంలో పే చేస్తే మనం తరుణ్కోవచ్చు. ఇట్లా మనకు ఇవి ఉన్నాయి. ఇక కిషోర్ ఏంటంటే 50,000 నుంచి నీకు 50,000 నుంచి మనకు 5 లక్షల వరకు, ఓకే. 50,000 నుంచి ఇక 5 lakhs వరకు. మళ్ళీ ఇదేముంది తరుణ్ ఏముంది 5 lakhs టు మనకు 10 lakhs వరకు. అట్లా ఇప్పుడు ఏం చేసిండ్రంటే ఎవరైతే ఇప్పుడు తరుణ్ పథకం ఉంది కదా, అంటే తరుణ్ వరకు వెళ్ళి క్లియర్ చేసిండ్లో వాళ్ళకి ఏం చేసిండ్రంటే ఈ 10 లక్షలు ఉంది కదా, ఈ 10 లక్షల తర్వాత మళ్ళీ ఇప్పుడు 20 లక్షల వరకు కూడా వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు పూర్తిగా ఇన్ టైంలో పే చేసిన వాళ్ళు 20 లక్షల వరకు కూడా, రైట్. 20 లక్షల వరకు కూడా ఈ అంటే ఆ రుణ పరిమితిని పెంచిండ్లు, చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ చూస్తే ప్రైవేట్ పీపీపీ భాగస్వామ్యంతో మనకు కామర్స్ ఎగుమతి హబ్లని ఏర్పాటు చేస్తారట, రైట్. నెక్స్ట్ చూస్తే ఇక థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా 100 కోట్ల దాకా రుణాలు ఇస్తారట ఎంఎస్ఎంఈలకు, ఓకే. నెక్స్ట్ చూస్తే పట్టణాభివృద్ధి గురించి ఏంటి, చాలా ఇంపార్టెంట్. పట్టణాభివృద్ధి గురించి ఒకసారి చూడండి. మొత్తం మనకు పిఎం ఆవాస్ యోజన అనేది స్కీమ్ ఉంటుంది మనకు, ఓకే. పిఎం ఆవాస్ యోజన ఎప్పుడు వస్తుంది, 2015 సంవత్సరంలో వస్తుంది. ఇది పిఎం ఆవాస్ యోజన అర్బన్ గురించి నేను మాట్లాడుతున్నా. పిఎం ఆవాస్ యోజన రూరల్ గురి ఉంటుంది, అది 2016లో వస్తుంది, ఓకే. అయితే దీని గురించి చూస్తే ఏంటి, ఇప్పుడు మనం అర్బన్ గురించి మాట్లాడదాం ఓన్లీ. పిఎం ఆవాస్ యోజన అర్బన్ పథకం ప్రకారం ఏం చేస్తారంటే ఈ 1 కోటి ఇండ్లను, చాలా ఇంపార్టెంట్, 1 కోటి ఇండ్లను
పేద మధ్యతరగతి ప్రజలకు నిర్మించాలని ఈ స్కీమ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేసిందంటే ఆల్రెడీ ఈ స్కీమ్ గురించి కొన్ని లక్ష్యాలు కంప్లీట్ చేసిండ్రు. ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన 2.0 తెస్తారు. ఈ 2.0 తెచ్చిన తర్వాత దీని కింద కోటి మందికి కోటి మందికి ఇల్లు నిర్మించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నది. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అడుగుతారు. మళ్ళీ చూస్తే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే 30 లక్షల జనాభా కలిగిన పట్టణాలు ఉంటాయి కదా, అవి మొత్తం మన దగ్గర 14 నగరాలు ఉన్నాయట. వాటికి సమగ్ర అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు, వ్యూహాలు, ఇది కూడా అడుగుతాడు మనకి. ఎన్ని లక్షల జనాభా కంటే ఎక్కువ ఉండాలని అడుగుతాడు, ఎన్ని నగరాలు ఉన్నాయంటాడు. చాలా ఇంపార్టెంట్. 30 లక్షల జనాభాకు మొత్తం ఎన్ని నగరాలు ఉన్నాయి? 14 నగరాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. ఈ 14 నగరాలకు ఏం చేస్తారంటే అంటే ఫండింగ్ ఇచ్చి వాటి అభివృద్ధికి, ప్రణాళికలకు, వ్యూహాలు చేయడానికి ఫండింగ్ ఇస్తారు. అయితే గుర్తుపెట్టుకోవాలి మనం. ఇందులో చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకోటి ఏమున్నది, ఎంపిక చేసిన నగరాల్లో వచ్చే 5 ఏళ్లలో ఏటా 100 చొప్పున వీధి మార్కెట్లను ఏర్పాటు చేస్తారట. అంటే ఏవైతే పెద్ద నగరాలు ఉన్నాయో వాటిని ఎంపిక చేసి ప్రతి సంవత్సరం మనకు 100 చొప్పున వీధి మార్కెట్లు ఉంటాయి కదా, ఆ వీధి మార్కెట్లను ఏర్పాటు చేస్తారట. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. ఒకసారి మనకు 4th పాయింట్ ఏంటి, అంటే 5th పాయింట్ పట్టణాభివృద్ధి. 4th మనకు నిర్మాణ మరియు సేవా రంగాలు. 3rd మానవ వనరుల సామాజిక న్యాయం. 2nd ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి. మళ్ళీ 1st మనకు వ్యవసాయ రంగంలో ఉత్పాదకత. ఈ 5 అంశాలు చాలా ఇంపార్టెంట్. అందులో లోపల చాలా ఇంపార్టెంట్, అవి అడుగుతాడు మనకి. నెక్స్ట్ చూస్తే ఇంధన భద్రత గురించి చూద్దాం ఒకసారి. ఇంధన భద్రత గురించి ఏంటి అంటే అయితే మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు పర్యావరణానికి హాని కలిగించని సాంప్రదాయేతర ఇంధన వనరులని ప్రోత్సాహించేందుకు ఈ బడ్జెట్లో కృషి చేస్తారు. అంటే ఈవీ వెహికల్స్ అవన్నిటికి సంబంధించి. మళ్ళీ ఏం చేస్తున్నారు, కరెంటు నిల్వ కోసం పంపు స్టోరేజ్ల ప్రాజెక్టులకు ప్రోత్సాహం కల్పిస్తారట. మళ్ళీ ఈ పీపీపీ మోడళ్ళల్లో చిన్న అణు రియాక్టర్ల అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారట పీపీపీ పద్ధతులలో. ఇదంతా మనకు ఇంధన భద్రత గురించి. నెక్స్ట్ మౌలిక సదుపాయాలు, ఇది చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ పైన మనకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దేశం తొందరగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే రెవెన్యూ పరంగా కాకుండా క్యాపిటల్ పరంగా ఎక్కువ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. దీనివల్ల ఎక్కువ ఉద్యోగాలు ఇవన్నీ వస్తాయి కాబట్టి మన జీడిపి ఇవన్నీ వృద్ధి పెరుగుతుంది. నెక్స్ట్ అయితే చూస్తే దీర్ఘకాలిక లక్ష్యంతో మనకు ఈ బడ్జెట్లో మనకు 11,11,000 111 మనకు రూపాయలనైతే లక్షల కోట్లనైతే మనకు కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. మొత్తం ఇంతే ఉంటుంది, మొత్తం 11,11,111 అని మనకు ఈ బడ్జెట్లో కేటాయించాలి. ఇంతకుముందు మనకు తాత్కాలిక బడ్జెట్లో కూడా మనకి ఇంతే కేటాయించిండ్రు, ఏం మార్పు లేదు, సేమ్ అది వాల్యూ సేమ్, మూలధనం మీద బడ్జెట్ సేమ్ పెట్టిండ్రు. అయితే మళ్ళీ చూస్తే మనకు వచ్చే 50 సంవత్సరాలలో అన్ని రాష్ట్రాలకు మూలధనం మీద ఏ రాష్ట్రాలు అయితే ఖర్చు పెడతాయో వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి ఎంత కేటాయింపులు చేసిండ్రు, 1.5 లక్షల కోట్లు. 1.5 లక్షల కోట్లని ఈ బడ్జెట్లో కేటాయించడం అయితే జరిగింది. అదంతా మనకు మూలధనంలో భాగమే. మళ్ళీ చూస్తే ఇంకేమున్నది, మన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఉంది కదా స్కీము, అది అట్లా 4 అంటే నాలుగవది ప్రారంభించి 25,000 గ్రామీణ ఆవాసాలకు కనెక్టివిటీ. అంటే 25,000 ఏవైతే వెనుకబడిన గ్రామాలు ఉన్నాయో వాటికి ఏం చేస్తారు, ఈ రోడ్ల కనెక్టివిటీని ఇస్తారు. అంతేకాకుండా ఈ వరద ప్రభావిత రాష్ట్రాలల్లో వాటిని వరదలు రాకుండా ప్రాజెక్టులు నిర్మించడం అవన్నీ చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏమున్నది, కొన్ని రాష్ట్రాలలో పారిశ్రామిక పర్యాటక కారిడార్లను ఏర్పాటు చేస్తారు. ఇదంతా మనకు మౌలిక సదుపాయాలు 7 గురించి. నెక్స్ట్ చూస్తే ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్. నవకల్పనలు చూడండి. దీనికోసం ఏం చేస్తున్నారంటే ఇంపార్టెంట్ మనకు ఏమున్నది, అంతరిక్ష ఆర్థికానికి వచ్చే 10 ఏళ్లలో మనకు కనీసం 5 రెట్లు విస్తరించాలి. చాలా ఇంపార్టెంట్ మనకు. ఇది లక్ష్యం ఎంత, వచ్చే 10 ఏళ్లలో ఎన్ని రెట్లు, 5 రెట్లు. 10 సంవత్సరాలు 5 రెట్లు. ఇది ఈజీగా గుర్తుకుంటుంది. 5, 10 సంవత్సరాలల్లో 5 రెట్లు విస్తరించాలనుకుని ఈ బడ్జెట్లో మనకు కరెక్ట్గా ఎంత పెట్టిండ్లో అంటే 1000 కోట్లు అయితే పెట్టిండ్లో. చాలా ఇంపార్టెంట్. అంతరిక్ష రంగానికి సంబంధించి 1000 కోట్లు పెట్టిండ్రు ఈ బడ్జెట్లో. వచ్చే 10 ఏళ్లలో
దాన్ని ఇప్పుడున్న ఎంతైతే వాల్యూ ఉన్నదో దానికి 5 రెట్లు విస్తరించేయాలనేది మనకు ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకేమి ఇచ్చిండు, ఒకటి ఫండ్, ఇక రీసెర్చ్ చేయడానికి ఒక నేషనల్ రీసెర్చ్ ఫండ్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఫండ్ ప్రకారం ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ నుంచి మనీని ఇస్తారు. మళ్ళీ ఇంకోటి ఏమి ఇచ్చిండు, ప్రైవేట్ రంగ సమన్వయంతో పరిశోధనలు ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు 1,00,000 కోట్ల ఫైనాన్సింగ్ పూల్. ఇది కూడా అదే, ఓకే. ప్రైవేట్ వాళ్ళకు పరిశోధనలు చేయడానికి 1,00,000 కోట్లతోని ఒక ఫండ్ని ఏర్పాటు చేసిండ్రు, రైట్. 1,00,000 కోట్ల ఫైనాన్సింగ్ పూల్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇది మనకి ఇస్రోది అయితే చాలా ఇంపార్టెంట్. ఇస్రోది ఏంటి, 5 రెట్లు చేస్తారట. ఎప్పటి నాటికి, వచ్చే 10 ఏళ్లలో 5 రెట్లు చేస్తారు, రైట్. నెక్స్ట్ చూస్తే భావితరం సంస్కరణలు చూడండి. అంటే ఇన్ ఫ్యూచర్లో ఏమేమి సంస్కరణలు చేస్తారు అనేది మనకు కూడా ఇక్కడ ఇచ్చిండు. ఇది చాలా ఇంపార్టెంట్. 9వది భావితరం సంస్కరణలు. అయితే దీనిలో నేను చెప్పిన ఇంతకుముందే మీకు, ఈ భూములందరికీ, మన భూములు అయితే ఏవైతే ఉన్నాయో ఈ భూములందరికీ ఏం చేస్తారంటే ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తారు. దాన్ని ఏమంటారంటే ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్, లేదా దీన్నే భూ ఆధార్ అని కూడా అంటారు. అంటే ప్రతి భూమికి, అంటే ఇప్పుడు ఈ ఈ భూమి అనేది మనకు రాష్ట్ర జాబితాలో ఉంటుంది కాబట్టి అందుకనే ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్రాలతోని సంప్రదింపులు చేస్తున్నారు. రాష్ట్రాలతోని సంప్రదింపులు చేసి ప్రతి ల్యాండ్కి ఏం చేస్తారంటే ఒక నంబర్ని కేటాయిస్తారు. మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్ నెంబర్ ఎట్లుంటుందో ప్రతి భూమికి కూడా ఒక నంబర్ని కేటాయిస్తారు. దాన్ని ఏమంటారంటే ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా భూ ఆధార్ అని కూడా అంటారు, రైట్. ఇది మేము ఇట్లా చేస్తాము అని అమలు చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. మళ్ళీ ఇంకేమున్నది, భూ రిజిస్ట్రీ ఏర్పాటు, రైతుల రిజిస్ట్రీతో లింకేజీలు. మళ్ళీ ఇంకేమొస్తున్నది, జిఎస్ఐ మ్యాపింగ్తో పట్టణ ప్రాంతాల భూ రికార్డులు, డిజిటలైజేషన్. పట్టణ ప్రాంతాలలో కూడా ఉన్న భూములు ఏవైతే ఉంటాయో వాటిని డిజిటలైజేషన్ చేస్తారట. అన్ని రకాల కార్మిక సేవలను ఒక దాడికి పై తెచ్చి, మనకు ఈ శ్రమ్ పోర్టల్ ఉంది కదా, దీనికి లింకేజ్ అయితే చేస్తారట. ఇవన్నీ మనకు 9 అయితే మనకు ప్రాధాన్యాలు అయితే ఉన్నాయి. ఈ 9 ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లను అయితే అడుగుతాడు. ఒక్కసారి చూద్దాము ఆ 9 ఏమేమి ఉన్నాయో. ఒకటి ఫస్ట్ మనకు 3 రంగాలు అయితే ఉన్నాయి అందులో. అంటే 3 రంగాలని ఇక్కడ 2 ప్రాధాన్యాలు. ఒకటి ఫస్ట్ వ్యవసాయ రంగం అయితే మొదటి ప్రాధాన్యం. మళ్ళీ ఇంకోటి ఏం చేసిండు, వ్యవసాయం తర్వాత పరిశ్రమలు మరియు సేవల రంగానికి కలిపి ఒకటి ఇచ్చిండు, రైట్. పరిశ్రమలు మరియు సేవల రంగానికి కలిపి ఇక్కడ ఉంది అది, పరిశ్రమలు మరియు సేవల రంగం, రైట్. ఓకే, పరిశ్రమలు కాకుండా ఇక నిర్మాణ మరియు సేవల రంగం, ఓకే. నిర్మాణ మరియు సేవల రంగం అంటే ద్వితీయ రంగంలో మనకు నిర్మాణ రంగము ప్లస్ తృతీయ రంగంలో మనకు సేవల రంగం ఉంటుంది కదా, అట్లా ఇట్లా రంగాలను చూడండి ఒకసారి. అది వ్యవసాయ రంగము, ఇది ద్వితీయ రంగం తృతీయ రంగం కలిపి ఒకటి ఇచ్చిండు. అంటే ఇవి 2 మనకు 2 ప్రాధాన్యాలు అయినాయి. మళ్ళీ ఇంకోటి ఏమి ఇచ్చిండు, ఈ మధ్య మనకు నిరుద్యోగం బాగున్నది కాబట్టి ఇండియాలో ఆ నిరుద్యోగం కొరకు చేయవలసిన కృషి అంటే ఉపాధి మరియు నైపుణ్యాలు ఇంకోటి ఇచ్చిండు. ఆ ఉపాధి ఉండాలంటే మానవ వనరులను కరెక్ట్గా వినియోగించుకోవాలి కాబట్టి మానవ వనరుల అభివృద్ధి మరియు సామాజిక న్యాయం అదొకటి. మళ్ళీ అంతేకాకుండా పట్టణాభివృద్ధి అనేది ఇంకొక ఇంపార్టెంట్ అంశం. మళ్ళీ ఇంధన భద్రత అంటే ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి మనకు ఇంధన భద్రత తెచ్చిండ్లు. అంతేకాకుండా ఈ మౌలిక సదుపాయాలు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ కొరకు చేయవలసిన ఖర్చుల గురించి ఇచ్చిండు. లాస్ట్కి ఇక మనకు 9వది భావితరం సంస్కరణలు, రైట్. ఈ 9 అంశాలతోని మనకు, రైట్, నవ ప్రాధాన్యాలని ఈ బడ్జెట్లో మనకైతే చెప్పడం జరిగింది, రైట్. నెక్స్ట్ చూసుకుంటే అయితే ఇది ఒకసారి చూడండి. అంటే తొలి ట్రిలియన్ జీడిపిని సాధించిన సంవత్సరాలు ఏ దేశాలు ఎప్పుడెప్పుడు మరి 3 ట్రిలియన్ల జీడిపిని సాధించినాయి అంటే ఎకానమీని సాధించినాయి 3 ట్రిలియన్లు అని మనకు ఒకటి ఇచ్చిండు స్లైడ్. అప్పుడు మన ఇండియాది ఒకసారి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ఎప్పుడు సాధించిందంటే 3 ట్రిలియన్ల డాలర్లని 2007 సంవత్సరంలో ఇండియాని అయితే సాధించింది. ఫస్ట్ మనకు అమెరికా సాధించింది, మళ్ళీ జపాన్ సాధించింది, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, చైనా, రైట్. చైనా మనకు 1998లోనే సాధిస్తే మన ఇండియా 2007లో సాధించింది. అమెరికా మనకు 1969లో మనకు తెలంగాణ ఉద్యమం టైంలో అమెరికా అప్పుడే 3 ట్రిలియన్ డాలర్లు సాధించింది. ఇండియా మనకు ఎప్పుడు సాధించింది, 2007లో సాధించింది, రైట్. ఇది ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే ఇక అసలు బడ్జెట్ అంటేనే ఈ స్లైడ్ నేర్చుకుంటే మొత్తం మనం బడ్జెట్ గురించి నేర్చుకున్నట్టు. ఒకసారి చూడండి,
ఫస్ట్ మనకు బడ్జెట్లో మనకు రెండు ఉంటాయి. ఏంటి రెండు రకాలు ఏంటి? ఫస్ట్ మనకు బడ్జెట్లో రాబడులు ఉంటాయి, మళ్ళీ వ్యయాలు ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనం రాబడుల గురించి చూద్దాం. రైట్, ఒకసారి రాబడులలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఏంటంటే అది రెవెన్యూ రాబడులు మరియు మూలధన రాబడులు. దాన్నే రాబడులని ఇక్కడ వసూళ్ళని ఇచ్చింది. వసూళ్ళన్నా రాబడులన్నా ఒకటే. అయితే చూస్తే ఇక్కడ మనము ఈ 2022 గణాంకాలు ఇచ్చిండు. ఈ పెద్దగా మనకు అవసరం లేదు. కాకపోతే వాటితో పోలిస్తే ఇప్పుడు పెరిగినాయా తగ్గినాయా అనేది మాత్రమే చూసుకోవాలి. 2022 అవసరం లేదు, కానీ 2023 బడ్జెట్తోనే అయితే చూసుకోవాలి, కంపేర్ చేయాలి. 2023 బడ్జెట్ 2024 బడ్జెట్. ఇదే 2023-24 బడ్జెట్ని ఏం చేసిండ్రు ఇక్కడ? సవరించి ప్రాథమిక గణాంకాలు చేసిండ్రు. వీటితో మనం కంపేర్ చేసి చూద్దాం. చాలా ఇంపార్టెంట్. మనకు రెవెన్యూ రిసిప్ట్స్, దాన్ని మనం రెవెన్యూ వసూళ్ళు ఎంత ఉన్నాయి? రైట్, రెవెన్యూ వసూళ్ళు మనకు 31,29,200 కోట్లు. చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ వసూళ్ళు అంటే ఏంటి? మనం పన్నులు ఉన్నాయి కదా, జిఎస్టీ కావచ్చు, కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, రైట్, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇంకా మనకు అనేక ట్యాక్సులు ఉన్నాయి కదా, ఇవన్నీ ట్యాక్సులు మనకు రెవెన్యూ వసూళ్ళ కిందకి వస్తాయి. చాలా ఇంపార్టెంట్ మనకు ఇది రెవెన్యూ వసూళ్ళు. మరి రెవెన్యూ వసూళ్ళు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? గత సంవత్సరం మనకి ఎంత ఉండే? 27 లక్షలు ఉండే. ఇప్పుడు ఎంత అయింది? 31 లక్షలు అయింది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు అనేవి రెవెన్యూ వసూలు అనేది ఏమవుతున్నది? పెరుగుతున్నది. రెవెన్యూ వసూలు పెరుగుతున్నాయి కాబట్టి ఏమవుతున్నది? మన అప్పులు అనేవి ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఓకే, అప్పులు అనేవి తగ్గుతాయి. అందుకనే మనకేమైంది? ద్రవ్యలోటు లేదా కోశలోటు. ఈ ద్రవ్యలోటు లేదా ఈ కోశలోటు అనేది ఏమవుతున్నది? తగ్గుతున్నది. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంతకు తగ్గుతున్నది అనేది మన క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్. అది మనకు కింద మీకు ద్రవ్యలోటు దగ్గర ఉంది కదా, అక్కడ మీకు ఎంత పర్సెంటేజ్ అనేది చెప్తాం. రైట్, రెవెన్యూ వసూళ్ళు చూస్తే ఎంత అనుకున్నాం మనం? 31 లక్షల కోట్లు. చాలా ఇంపార్టెంట్. మన మొత్తం బడ్జెట్ ఎంత? 48.20 లక్షల కోట్లు. 48.20 లక్షల కోట్లు అయితే మొత్తం బడ్జెట్లోకి వెళ్ళి, అంటే మన భారతదేశం మొత్తంలో ట్యాక్సులు అవన్నీ వసూలు చేయంగా వచ్చేది ఓన్లీ మనకు 31,29,000 కోట్లు. అంటే మిగిలిన డబ్బు ఇంకెక్కడికి వెళ్ళి వస్తున్నదో ఒకసారి చూద్దాం. అంటే మిగిలింది ఆల్మోస్ట్ మనం అప్పు తెచ్చుకుంటున్నాం. రైట్, చూస్తే నెక్స్ట్ ఇందులో రెవెన్యూ వసూళ్ళలో పన్ను ఆదాయం ఉంది, పన్నేతర ఆదాయం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన కదా, ఇవన్నీ పన్నులు, ఆ జిఎస్టీ కానీ అవన్నీ పన్నులు. అంటే ఈ 31 లక్షలకి వెళ్ళి 25 లక్షలు ఏంటి? పన్ను. 25 లక్షలు పన్ను. తర్వాత పన్నేతర ఆదాయం అంటే ఏమున్నది? గవర్నమెంట్ వసూలు చేసే మన మీద ట్యాక్స్, మన మీద ఏం చేస్తుంది గవర్నమెంట్? ఫైన్లు అవన్నీ వేస్తాయి కదా, అవన్నీ మనకు పన్నేతర ఆదాయం కిందకి వస్తాయి. అంటే ఇప్పుడు చూడు, పన్ను ఆదాయం ఏమో 25 లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం ఏమో 5 లక్షల కోట్లు. ఇవి రెండు కలిపితే ఏమవుతుంది? మనకు 31 లక్షల కోట్లు అయితే అవుతుంది. రైట్, ఇదంతా మనకు రెవెన్యూ వసూలు. నెక్స్ట్ చూస్తే మూలధన వసూళ్ళు ఎంత ఉన్నాయి? మూలధన వసూళ్ళు చాలా ఇంపార్టెంట్. ఈ 16,91,000 రైట్, 312 కోట్లు. చాలా ఇంపార్టెంట్. ఈ 16,91,312 మనకు మూలధన వసూళ్ళు అంటే ఏంటి? మూలధన వసూళ్ళ కిందకి ఏమేమి వస్తాయంటే, మనం ఇతర దేశాల నుంచి కావచ్చు, లేకుంటే మన దగ్గర ఇప్పుడు బాండ్ల ద్వారా వసూలు చేసిన మనీ కావచ్చు, ఇదంతా మనకి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మూలధన వసూళ్ళ కిందకి వస్తుంది. రైట్, అంటే మనం తీసుకున్న అప్పులు ఎందులో భాగం? ఇప్పుడు మూలధనంలోనే భాగం. చాలా ఇంపార్టెంట్. అప్పులు దేనిలో భాగం? మూలధనంలో భాగము. కాకపోతే అప్పులకు చెల్లించే వడ్డీ అనేది మనకు రెవెన్యూలో భాగం. ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకోటి ఏమున్నదంటే, ఇండ్లకి వెళ్ళి చూడండి. ఇందులో ఏమేమి ఉన్నాయి? మొత్తం ఎంత? 16 లక్షల కోట్లు కదా. ఇందులో మనకు రుణాల రికవరీ. ఓకే, చాలా ఇంపార్టెంట్. రుణాల రికవరీకి మనం ఎంత తీసుకున్నాము? రుణాల రికవరీకి 28,000 కోట్లు. అంటే మనం వేరే దేశాలకు కానీ రుణాలు ఇస్తాం కదా, దానికి సంబంధించిన అసలు వసూలు చేస్తాం కదా, అసలు అనేది మనకు మూలధనం కిందకి వస్తుంది. ప్రతి సంవత్సరం వాళ్ళు మన దేశానికి కేటాయించే వడ్డీలు ఉంటాయి కదా, అవి రెవెన్యూ కిందకి పోతాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు కాబట్టి ఇక్కడ ఇచ్చిన రుణాల రికవరీ, ఆ రుణాలకు సంబంధించిన అసలు ఈ సంవత్సరం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? 28,000 కోట్లు వస్తాయి. అది మనకు మూలధనం లేచిండు. మళ్ళీ ఇతర వసూళ్ళు కూడా మనకు మూలధనం కిందకి వేసిళ్ళు. అప్పులు చాలా ఇంపార్టెంట్. మన మొత్తం మూలధన వసూళ్ళు 15 లక్షల కోట్లు అయితే మొత్తం మూలధన వసూలు 16,91,000 కోట్లు అయితే, అందులో మనకు అప్పు తెచ్చుకున్నది 16,13,000 కోట్లు. అంటే
మొత్తం మన మూలధన వసూళ్ళకి వెళ్ళి ఆల్మోస్ట్ ఎంత, ఒక 80,000, ఓకే, ఒక 80,000 కోట్లు తీసేస్తే 16 లక్షల కోట్ల 13,000 మనకు అప్పులే తెచ్చుకుంటున్నాం. అంటే ఆల్మోస్ట్ మీకు ముందే చెప్పిన కదా, మూలధన వసూళ్ళు అంటే అప్పుల ద్వారానే 90% కంటే ఎక్కువనే వస్తుంది. రైట్. అయితే ఇప్పుడు చూడండి ఒకసారి ఇవన్నీ మనం అంటే మూలధన వసూళ్ళు ప్లస్ రెవెన్యూ వసూళ్ళు ఒకసారి రెండు కలుపులు, ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి కలుపుకోండి. 31,29,200 కోట్లు ప్లస్ ఈ 16,91,312 ఈ రెండుట్లని కలిపితే మన బడ్జెట్ వస్తుంది. ఒకసారి చూడండి, 0 + 2 ఎంత 2, మళ్ళీ 0 + 1 ఎంత 1, తర్వాత 2 + 3 ఎంత 5. రైట్. ఇట్లా మనం చూస్తే ఈ రెండుట్లని కలిపితే మనకు ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది, రైట్, మన బడ్జెట్ వస్తుంది. రైట్. ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం, మన భారతదేశానికి కావాల్సిన మొత్తం రాబడులు ఎట్లా వస్తున్నాయి అంటే రెవెన్యూ రాబడులు వస్తున్నాయి, మూలధన రాబడులు వస్తున్నాయి. రెవెన్యూ రాబడులు అంటే మనకు ట్యాక్స్ల నుంచి వస్తున్నాయి, మూలధన రాబడులు అంటే ఆల్మోస్ట్ ఎక్కువగా మనకు, రైట్, అప్పుల నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు వ్యయాల గురించి చూద్దాం. ఇప్పుడు రాబడులు వచ్చినాయి కదా, మనకు రాబడులు ఎంత ఉంటుందో వ్యయాలు కూడా ఇలా అంతే ఈక్వల్ చేస్తారు. అంటే ఎంత పైసలు మనకు 100% వస్తే ఆ 100%నే మేము ఖర్చు చేస్తాం అన్నట్టు ఈ బడ్జెట్లను అయితే చెప్పిండ్రు. రైట్. అయితే ఇందులో చూస్తే మొత్తం ఎంత అనుకున్నాం, రాబడి 48,20,512 కోట్లు కదా. వ్యయం కూడా అంతే అంటున్నాడు, 48,20,512 కోట్లు. రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తే మనము వ్యయం గురించి చూద్దాం. వ్యయంలో ఏమున్నది, రెవెన్యూ ఖాతా అంటే రెవెన్యూ వ్యయం అన్నట్టు. ఖాతా అంటే రెవెన్యూ వ్యయం. ఇంతకుముందు మనకు రెవెన్యూ రాబడి వచ్చింది కదా. రెవెన్యూ రాబడి ఎంత వచ్చింది మనకు, 31,29,000 కదా. 31 లక్షలు అయితే అంటే రెవెన్యూ నుంచి వచ్చేది మనకు 31 లక్షలు అయితే, కానీ రెవెన్యూ పైన మనం చేసే ఖర్చు ఎంత వస్తున్నది, 37. రైట్. 37 లక్షల కోట్లు. అంటే ఇంకొక 6 లక్షల కోట్లు మనం ఇంకా రెవెన్యూ మీద ఎక్కువనే పెడుతున్నాం. మరి రెవెన్యూ అంటే ఏంటి, రైట్, చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ ఖాతా కింద అంటే రెవెన్యూ వ్యయం అంటే ఏమేమి వస్తాయంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనం అప్పులు తెచ్చుకున్నాం కదా, ఆ అప్పులకు చెల్లించే చెల్లింపులు ప్రతి సంవత్సరం మనం ఆ అప్పుల మీద ఏం చేయాలి, వడ్డీ కట్టాలి. ఆ వడ్డీ చెల్లింపులు మనకు ఎందులో భాగం, వడ్డీలన్నీ మనకు రెవెన్యూ వ్యయంలో భాగమే, చాలా ఇంపార్టెంట్. అసలు అనేది మనకు మూలధనంలో భాగం. రైట్. నెక్స్ట్ గ్రాంట్లు ఇందులో భాగం, చాలా ఇంపార్టెంట్. గ్రాంట్లు ఇందులో భాగమే. రైట్. అయితే ఇందులో చూసుకుంటే ఈ రెవెన్యూ ఖాతా కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఏమైంది, పెరిగింది. అంటే రెవెన్యూ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే 34 లక్షల నుంచి 37 లక్షలకు పెరిగింది. రైట్. అప్పుడు మనకు రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయి, మనకు 31 లక్షలు ఉన్నాయి. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, మనకు 37 లక్షలు ఉంది. రైట్. ఈ డెఫిసిట్ చూద్దాం ఒకసారి. అంటే మనం ఏమనుకున్నాం, రెవెన్యూ నుంచి వచ్చే మనీ ప్లస్ రెవెన్యూ మీద మనం ఖర్చు చేసే మనీకి మధ్య తేడానే మనం ఏమంటామంటే రెవెన్యూ లోటు అంటాం. రైట్. ఈ రెవెన్యూ లోటు ఎంత ఉంది అంటే ఆ రెండుటికి మధ్య డిఫరెన్స్, రైట్, చేస్తే మనకు 5,80,000 కోట్లు వచ్చింది. ఇదే మనకు రెవెన్యూ లోటు. మళ్ళీ చూస్తే వడ్డీ చెల్లింపులు అంటే ప్రతి సంవత్సరం మనం తీసుకున్న అప్పులు ఉన్నాయి కదా, మనం ఎంత తీసుకున్నాం, 16 లక్షల కోట్లు తీసుకున్నాం కదా. ఆ 16 లక్షల కోట్లకు వడ్డీలు ప్రతి సంవత్సరం ఇట్లా చెల్లించుకుంటూ పోతే ఎంత అవుతుంది అంటే మనకు 11 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ సంవత్సరం అయితే మనకు ఆల్మోస్ట్ ఈ సంవత్సరం మనకు 11 లక్షల కోట్లు అయితే మనం వడ్డీ చెల్లింపులకే చేస్తున్నాం. అయితే ఈడ మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మూలధన వ్యయం ఎంత ఉన్నది మనకు, మూలధన వ్యయం మీకు అప్పుడే చెప్పిన 11,11,111 కోట్లు అని చెప్పిన. ఆడేమడుగుతాడు మనకు, మూలధన ఖాతా కంటే వడ్డీ చెల్లింపులు ఎట్లున్నాయి, మూలధన ఖాతా కంటే పోలిస్తే వడ్డీ చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయి. రైట్. అంటే మనం క్యాపిటల్ మీద పెట్టే కన్నా కానీ మనం వడ్డీ చెల్లింపులకే ఎక్కువ పైసలు పోతున్నాయి మనకి. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే అది 11,62,000, ఇది 11,11,000 కోట్లే కాబట్టి మనకు వడ్డీ చెల్లింపులు ఎక్కువ ఉన్నది. కంపారిజన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లోనైతే అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలా. రైట్. అంటే మనం మూలధనం పెట్టే పైసల కన్నా వడ్డీలే ఎక్కువ కడుతున్నాం. నెక్స్ట్ చూస్తే మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు. మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు అంటున్నాడు కదా, ఎంత ఉన్నది మనకు, 3 లక్షల కోట్లు. నెక్స్ట్ మూలధన ఖాతా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, 11,11,111 కోట్లు అని. నెక్స్ట్ చూస్తే
వాస్తవ మూలధన వ్యయం. అయితే ఈ గ్రాంట్లు ఉన్నాయి కదా, ఈ అంటే మూలధనం కోసం పెట్టిన గ్రాంట్లు ప్లస్ మూలధన ఖాతా, ఈ రెండిట్లని కలిపితే మనకు వచ్చేదే వాస్తవంగా అంటే ఒరిజినల్గా ఈ గ్రాంట్లతో కలుపుకొని మూలధనం మీద మనం పెట్టే ఖర్చు ఎంత అంటే 15,01,889 కోట్లు. రైట్. నెక్స్ట్ చూస్తే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఏమని, రెవెన్యూ లోట్ అని, అంటే రెవెన్యూ రాబడి మైనస్ రెవెన్యూ వ్యయం అని. రైట్. అంటే రాబడి మనకు తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉంటే మనకు లోటు ఏర్పడుతుంది కదా, అట్లా లోటు ఆల్రెడీ మనం అప్పుడే చెప్పుకున్నాం 5,80,201 కోట్లు. నెక్స్ట్ నికర రెవెన్యూ లోటు ఇప్పుడు ఎంత ఉన్నది, ఇది నెట్ అన్నట్టు. నెట్ ఎంత ఉన్నదంటే అంటే మనం ఇందులోకి వెళ్ళి కొన్ని వడ్డీ చెల్లింపులు కావచ్చు, లేకుంటే ఇందులోకి వెళ్ళి ఈ రెవెన్యూ లోటులో కూడా కొన్ని మనకు మూలధనకు సంబంధించిన మనీ ఉంటుంది, అది కూడా తీసేస్తే అవన్నీ పోగా నికర ఒరిజినల్గా 100% మనకు రెవెన్యూ లోటు ఎంత వస్తున్నది అంటే 1,89,000 కోట్లు ఇవి వస్తున్నది. నెక్స్ట్ చూస్తే ద్రవ్య లోటు చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ డెఫిసిట్ ఇంతకుముందు చెప్పిన కదా మనకు ఏమనుకున్నాం, ఫస్ట్ మనకు ఎంత ఉండే అంటే 6.4% ఉండే, మళ్ళీ ఎంత ఉండే 5.9% ఉండే, మళ్ళీ లాస్ట్ మనకు ఇంటర్మ్ బడ్జెట్లో ఎంత ఉండే, రైట్ 5.1%, 4.9%, రైట్ 4.5%. ఇవి మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు ఈ బడ్జెట్లో మనకు ఈ ద్రవ్య లోటు ఉంది కదా, ఈ ద్రవ్య లోటు అంటే మనం చెప్పాలంటే ఈజీగా చెప్పాలంటే ప్రభుత్వంకి వచ్చిన రాబడి ఉంది కదా, ఖర్చులు ఉన్నాయి, ఖర్చులు ఎక్కువ ఉండి రాబడి తక్కువ ఉంటుంది కదా, వాటి మధ్య తేడానే మనకేమవుతుంది, ద్రవ్య లోటు అవుతుంది. ఈజీగా చెప్పాలంటే మళ్ళీ మనం బాగా కష్టపడాల్సిన అవసరం లేదు. ద్రవ్య లోటు అంటే నథింగ్ బట్ ఏమవుతుంది అంటే అప్పులు. రైట్. ఈ అప్పులు ఏమవుతుందంటే దీన్నే ద్రవ్య లోటు లేదా కోశ లోటు అంటారు. ఈ అప్పులు ఈ సంవత్సరం బడ్జెట్లో ఈ 16 లక్షల కోట్లు అనుకున్నాం కదా, ఈ 16 లక్షల కోట్ల అప్పులు ఎంత పర్సెంట్ అవుతున్నది, మొత్తం మన జీడిపిలో ఎంత పర్సెంట్ అవుతున్నది అంటే 4.9% అవుతున్నది. చాలా ఇంపార్టెంట్, 4.9% అవుతున్నది. ఇది ఏ సంవత్సరం మనకు 2024-25 బడ్జెట్. ఓకే, 2024-25 బడ్జెట్లో మనది ఎంత అని అంటాడు, ఏమి ఫిజికల్ డెఫిసిట్ ఎంత అని అంటాడు, ఎంత 4.9%. మరి 2025-26 బడ్జెట్లో ఎంత లక్ష్యం పెట్టుకున్నారంటే 4.5%. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 4.5. ఇప్పుడు ఇది ఎంత 4.9. రైట్. ఈ రెండింటి గురించి తెలుసుకున్నాం, అయిపోయింది. మళ్ళీ మనకు మధ్యంతర బడ్జెట్ పెట్టింది కదా ఇంతకుముందు, అప్పుడు ఎంత ఉండే అంటే 5.1% ఉన్నది. మరి గత సంవత్సరం ఎంత ఉన్నది, గత సంవత్సరం 5.9% ఉన్నది. మరి అంతకుముందు సంవత్సరం ఎంత ఉన్నది అంటే 6.4% ఉన్నది. అంటే మన అప్పుల పర్సెంటేజ్ అనేది జీడిపిలో ఏమవుతున్నది, తగ్గుతున్నది. కాబట్టి ఇది మంచిదే. రైట్. ద్రవ్య లోటు తగ్గుతుంది. నెక్స్ట్ ప్రాథమిక లోటు. రైట్. ద్రవ్య లోటు అంటే ఏమనుకున్నాం, మనము అప్పులు అనుకున్నాం. ఈ అప్పులు ఎంత ఉన్నాయి, 16 లక్షల కోట్లు. అయితే ఈ అప్పులకు ఏం చేస్తాం, ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లిస్తాం కదా, ఆ వడ్డీ ఎంత అనుకున్నాం మనము, 11 లక్షల ఎంత ఉన్నది, 62 ఎంత ఉంది కదా, 11,62,000 కోట్లు ఉంది కదా. ఈ 11,62,000 కోట్లని ఈ 16 లక్షలకి వెళ్ళి తీసేసినాం అనుకో, మనం మిగిలేది ఏంటి అంటే అప్పులు చెల్లిస్తున్నాం కాబట్టి మనకు ప్రాథమిక లోటు ఏమవుతున్నది అంటే మనకు 4,50,372 కోట్లు అయితే అవుతుంది. ఓకే, ఇది మనము సమగ్రంగా మనకు ప్రభుత్వానికి వచ్చిన రాబడి. ఇప్పుడైతే ఈ మొత్తం రాబడి వ్యయాలు ఏమవుతున్నాయంటే ఈక్వల్ అవుతున్నాయి. చాలా ఇంపార్టెంట్, మొత్తం రాబడి వ్యయాలు ఈక్వల్ అవుతున్నాయి. రైట్. నెక్స్ట్ చూస్తే రైట్ కీలక రంగాలు కేటాయింపులు చూద్దాం ఒకసారి. రైట్. వీడియో అయితే లెంతీ అవుతున్నది, మరి వీటికి సంబంధించి నేను ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియోలోనైతే మీకు సమగ్రంగా కీలక రంగాల కేటాయింపులు కావచ్చు, తర్వాత మనం ట్యాక్సేషన్ అంటే ఈ ట్యాక్సేషన్కి సంబంధించిన రేట్స్ కావచ్చు, రూపాయి రాక రూపాయికి పోకకు సంబంధించిన అంశాలు కావచ్చు, మీకు నెక్స్ట్ వీడియోలను అయితే చేస్తాను. ఖచ్చితంగా కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.